హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. జనరల్గా బ్యాంక్స్ అనేవి మన ఆర్థిక వ్యవస్థలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లింక్గా పనిచేస్తుంటాయి. సో దేన్ని లింక్ చేస్తాయనంటే, మనలాంటి వాళ్ళు ఎప్పుడైతే డబ్బుల్ని పొదుపు చేసుకుని దాన్ని మనం ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేయాలనో దాచుకోవాలనో అనుకుంటామో దాన్ని తీసుకెళ్ళి మనం జనరల్గా బ్యాంక్స్లోనే దాచుకుంటూ ఉంటాము. అయితే బ్యాంక్స్ మనం ఇలా దాచుకున్న డబ్బుని తీసుకెళ్ళి వ్యాపారాలకి పెట్టుబడి కింద పెడుతూ ఉంటారు. అయితే ఈ వ్యాపారాలు ఇన్ టర్న్ మనకి కావాల్సిన వస్తువుల్ని, సేవల్ని అందించడం కోసం చాలా వరకు ఈ డబ్బుని పెట్టి ఆ డబ్బుని రెండింతలు మూడింతలుగా చేసి తిరిగిస్తూ ఉంటారు. సో ఇలాగా ఒక దేశంలోని వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో అవి అభివృద్ధి చెందడానికి కోసం బ్యాంక్ వాళ్ళు మనం ఇచ్చే ధనాన్ని మనకి డబుల్ అండ్ ట్రిపుల్ చేసి ఎంతో కొంత మనకి ఇంట్రెస్ట్ రూపంలో తిరిగిస్తూ ఉంటారనమాట. అయితే బ్యాంక్స్ అనేవి ఇంత ఇంపార్టెంట్ కాబట్టి ఇంత ప్రాముఖ్యతని పొందినవి కాబట్టి మనం జనరల్గా బ్యాంక్స్కి వెళ్ళి మన డబ్బుల్ని దాచుకోవడానికి వివిధ రకాల స్కీమ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తుంటాం. అండ్ అందులోని చాలా ఒక ఇంపార్టెంట్ స్కీమ్ అండ్ అంత సులువుగా మనం వెళ్ళి ఇన్వెస్ట్ చేయగలిగింది ఫిక్స్డ్ డిపాజిట్. అంటే మన డబ్బుల్ని బ్యాంకుల్లో కొన్ని సంవత్సరాల వరకు కొన్ని సంవత్సరాల పాటుగా దాచేసి చాలా తక్కువ రిస్క్ తోటి అండ్ ఒక స్థిరమైన ఒక ఆదాయం కోసం మనం ఇటువంటి వాటిల్లోనే పెడుతూ ఉంటాము. అయితే కొన్ని సంవత్సరాల క్రిందట వరకు, అంటే ఒక 10 సంవత్సరాల ముందుకి మనం కానీ వెళ్ళి చూస్తే ఈ బ్యాంకింగ్ సేవలు అనేవి జనరల్గా మహానగరాల్లో తప్పితే అంత చిన్న చిన్న గ్రామాలు కానీ టౌన్స్లో కానీ అంత ఎక్కువగా ఉండేవి కావు. సో అప్పుడు ఈ టౌన్స్లోని గ్రామాల్లో ఉన్నవాళ్ళు ఎవరైతే చిన్నవాళ్ళు లేకపోతే మధ్యస్థులుగా ఉండేవాళ్ళు, మరి వాళ్ళ యొక్క డబ్బు ఆదాయాన్ని వాళ్ళు దాచుకోవాలి అని అంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళు అంటే పోస్ట్ ఆఫీసెస్. సో ఈ పోస్ట్ ఆఫీసెస్ అనేది బ్యాంకింగ్ని రీప్లేస్ చేయకపోయినా బ్యాంకింగ్ లాంటి ఒక ఇంపార్టెంట్ రోల్ని మన ఎకానమీ డెవలప్మెంట్ను ప్లే చేస్తూ ఉండేవి. అయితే ఈరోజు నేను మీ ముందుకి అసలు పోస్ట్ ఆఫీసెస్ వాళ్ళు ఇచ్చే స్కీమ్స్, అంటే పోస్ట్ ఆఫీస్ అంటే ఇండియా పోస్ట్, సో వీళ్ళు మన ముందుకి ఒక చాలా సూటిగా అండ్ సులువుగా ఉన్న ఒక స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే దీని ద్వారా కానీ డబ్బుల్ని మనం జమ చేసుకుని సేవ్ చేసుకున్నట్టయితే మనకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఆ పర్టికులర్ స్కీమ్ గురించి నేను ఈరోజు మీ ముందుకి అన్ని వివరాలు సేకరించి వచ్చేసాను. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీరు ఇంకా కానీ గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ ఇటువంటి ఎంతో మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాము. నేను సిఏ హిరణ్య. అండ్ ఈరోజు మనం చూడబోయేది పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనే సేవింగ్ స్కీమ్పై అన్ని కంప్లీట్ డీటెయిల్స్ తోటి నేను మీ ముందుకు వచ్చేసాను. సో జనరల్గా కానీ మనం పోస్ట్ ఆఫీసెస్ గురించి కానీ తలుచుకుని చూసినట్టయితే పోస్ట్ ఆఫీసెస్ దాదాపుగా ఒక చిన్న ఉదాహరణగా తీసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ దాదాపుగా 200 సంవత్సరాల ముందు క్రియేట్ అయ్యి ఇప్పటిదాకా కూడా మనకి సర్వీసెస్ సేవల్ని అందిస్తున్నాయి. సో ఇటువంటి సేవలను అందించే పర్టికులర్ పోస్ట్ ఆఫీస్లో మనం వెళ్ళి సేవింగ్స్ అకౌంట్ని ఓపెన్ చేసుకుంటూ మనం అక్కడ సేవింగ్స్ చేసుకోవచ్చు. సో బ్యాంక్స్ కానీ దగ్గరలో అందుబాటులో లేకపోతే ఎప్పుడైనా మనకి పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఈ పర్టికులర్ సేవల్ని అందజేస్తూ ఉంటారు. సో నేను ఈరోజు చెప్పబోయే ఈ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అనే స్కీమ్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు 1989లోనే మనకి ప్రవేశపెట్టారు. సో అప్పటి నుంచి ఇది చాలా సూటిగా, చాలా సులువుగా, చాలా ఈజీగా ప్రతి ఒక్క వ్యక్తికి అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరు ఇది స్టార్ట్ చేసుకోవచ్చు. సో అయితే ఈ ఎన్ఎస్సి, అండ్ దాని షార్ట్ ఫామ్లో మనం ఎన్ఎస్సి అని అంటుంటాం. సో ఎన్ఎస్సిలో ఎవరెవరు ఇన్వెస్ట్ చేయొచ్చు? ప్రతి ఒక్క పౌరుడు, అంటే మన దేశం యొక్క ప్రతి పౌరుడు 10 సంవత్సరాల కన్నా వయసు ఎక్కువ ఉన్న వాళ్ళైతే మైనర్స్ కింద వస్తారు కాబట్టి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క సాయంతోనో లేకపోతే గార్డియన్స్ యొక్క సాయంతోనో ఈ పర్టికులర్ అకౌంట్లోని ఇన్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు. అయితే ఈ పర్టికులర్ అకౌంట్ జాయింట్గా క్రియేట్ చేయొచ్చా అని అంటే 3 వరకు లిమిట్ ఉందండి. సో 3 కలిసి జాయింట్గా అకౌంట్ని క్రియేట్ చేసుకుని ఎన్ఎస్సిలోని ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయొచ్చు. అయితే ఇది ఎవరు ఇన్వెస్ట్ చేయలేరు, ఎలిజిబిలిటీ ఎవరికి లేదు అని అంటే ఇండివిజువల్స్కి మాత్రమే ఉంది. అంటే అండ్ అది కూడా మన దేశం యొక్క పౌరులు బయటికి వెళ్ళి సెటిల్ అయ్యి ఎన్ఆర్ఐ స్టేటస్కి మారిపోతే వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేరు. పబ్లిక్ కంపెనీస్ కానివ్వండి, ప్రైవేట్ కంపెనీస్ కానివ్వండి, హెచ్యుఎఫ్స్ కానివ్వండి, ట్రస్ట్స్ కానివ్వండి, సో ఇటువంటి ఇండివిజువల్స్ కేటగిరీలో కాని వాళ్ళు ఎవరు కూడా దీంట్లోని ఇన్వెస్ట్మెంట్స్ చేయలేరు. సో జనరల్గా ఎవరైతే నాకు ఎఫ్డి కన్నా ఒక ఆల్టర్నేటివ్గా బట్ కొంచెం స్థిరమైన నాకు ఆదాయం వస్తూ కొంచెం తక్కువ రిస్క్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను, కానీ అదే సమయంలో నేను డబ్బుల్ని కూడా సేవ్ చేయాలి అని అనుకుంటున్న వాళ్ళకి ఈ ఎన్ఎస్సి అనేది ఒక మంచి ఆప్షన్ కింద ఉంటుంది. అయితే జూలై 2016 ముందు వరకు జనరల్గా మీరు ఒక ఎన్ఎస్సిలో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే పోస్ట్ ఆఫీస్ వరకు వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు దీన్ని ఇంకొంచెం ప్రమోట్ చేసి అందరి మధ్యలోకి అందరికీ అందుబాటులోకి తీసుకొద్దామని మన గవర్నమెంట్ వాళ్ళు దీన్ని
బ్యాంక్స్లో కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అంటే మీ దగ్గరలో మీకు ఎక్కడైతే సేవింగ్స్ అకౌంట్ ఉందో మీ యొక్క బ్యాంక్కి వెళ్ళి మీరు దాని ద్వారా లింక్ చేసుకుని ఒక ఎన్ఎస్సిలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో బ్యాంక్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తూ అండ్ ఎంతవరకు దీన్ని ప్రమోట్ చేశారు మన ప్రభుత్వం వాళ్ళని చూస్తే ఎవరైతే ప్రైవేట్ బ్యాంకర్స్ ఉంటారో వాళ్ళు టాప్ 3 బ్యాంక్స్ని కూడా సెలెక్ట్ చేసుకుని వాళ్ళ ద్వారా కూడా ఇది ప్రజలకి అందేలా చేస్తున్నారు. సో ఎన్ఎస్సి అనే సేవని మీరు పోస్ట్ ఆఫీస్లో కానీ లేకపోతే బ్యాంకుల్లో కానీ వెళ్ళి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సో మీరు కానీ ఆఫ్లైన్ మోడ్లో కానీ ఎన్ఎస్సిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే ఏదైనా పోస్ట్ ఆఫీస్ ఆర్ బ్యాంక్ అకౌంట్ ఎక్కడైతే మీరు సేవింగ్స్ అకౌంట్ని పెట్టుకున్నారో అక్కడికి వెళ్ళి మీరు ఆఫ్లైన్ మోడ్లోని ఈ ఎన్ఎస్సి అప్లికేషన్ ఫామ్ని తీసుకొని మీ యొక్క రీసెంట్ ఫోటోగ్రాఫ్ అండ్ ఎంతైతే అమౌంట్ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో చెక్ ఆర్ డీడీలో పెట్టుకుని అండ్ దాని తర్వాత ఐడి ప్రూఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఐడి ప్రూఫ్ కోసం మీ యొక్క పాన్ కార్డ్ లేకపోతే ఎలక్షన్ ఆర్ ఓటర్స్ ఐడి, మీ యొక్క పాస్పోర్ట్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వచ్చు. అండ్ అడ్రస్ ప్రూఫ్ కోసం మీ యొక్క ఆధార్ కార్డ్, ఎలక్ట్రిసిటీ బిల్ ఆర్ గ్యాస్ బిల్ని కూడా మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు. సో మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు మీకోసం ఒక ఎన్ఎస్సి అకౌంట్ని ఓపెన్ చేసి అది మీ సేవింగ్స్ అకౌంట్కి లింక్ చేసి ఇచ్చేస్తారు. లేదు నేను వెళ్ళి ఆఫ్లైన్లో ఫిజికల్గా ఇవ్వలేకపోతున్నాను అని అంటే మీకు ఎలక్ట్రానిక్ మోడ్ అంటే మీరు ఈ మోడ్లోని ఇంటర్నెట్ ఫెసిలిటీ ఆర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీతో కూడా ఈ అకౌంట్ని ఎక్కడ కావాలంటే అక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీలో మీరు కానీ మీ యొక్క బ్యాంక్కి వెళ్ళి ఆ క్రెడెన్షియల్స్ కానీ తీసుకున్నట్టయితే దాని ద్వారా మీరు వెళ్ళి మీ అమౌంట్స్ ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఇదే రకంగా ఆన్లైన్లో అన్ని డీటెయిల్స్ అండ్ అన్ని డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసిన తర్వాత ఎన్ఎస్సి అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. అయితే ఈ ఎన్ఎస్సికి ఈ పర్టికులర్ సేవింగ్ స్కీమ్కి ఎటువంటి విషయాలు ఉన్నాయని మీరు తెలుసుకోవాలని నేను చెప్తాను. సో 7 విషయాల్ని మీరు తెలుసుకోవాలండి. సో మొదటి విషయం ఏంటి అని అంటే మీరు కానీ ఎన్ఎస్సిలో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే నెక్స్ట్ 5 ఇయర్స్కి మీ డబ్బులు అందులోనే ఉంటాయి. అంటే 5 ఇయర్ లాక్-ఇన్ పీరియడ్తోనే ఎన్ఎస్సి వాళ్ళు ఆర్ ఎన్ఎస్సి స్కీమ్ అనేది ఆపరేట్ అవుతుంది. రెండవది ఈ ఇంట్రెస్ట్ ఆర్ వడ్డీ ఏదైతే వస్తుందో ఎన్ఎస్సి మీద ప్రెజెంట్గా దాని యొక్క రేట్ అంటే 1/4/2020 తర్వాత 6.8% కింద ఇంట్రెస్ట్ని డిక్లేర్ చేస్తున్నారు. ఈ ఇంట్రెస్ట్ని ఎవరు ఫిక్స్ చేస్తారంటే మన ప్రభుత్వం వాళ్ళు ఎవ్రీ క్వార్టర్ అంటే సంవత్సరంలో ప్రతి క్వార్టర్కి కూర్చుని డిసైడ్ చేసి వాళ్ళు దీన్ని తీసుకొస్తూ ఉంటారు. అయితే ఈ ఇంట్రెస్ట్ అనేది ప్రతి సంవత్సరం మీరు వేసిన ఆ డబ్బులు ఏదైతే ఉందో దానిపైన అక్యూములేట్ అవుతూ వస్తుంది, అంటే కాంపౌండ్ అవుతుందన్నమాట. అయితే ఫస్ట్ 4 సంవత్సరాలకి మీకు ఇంట్రెస్ట్ అనేది చేతికి రాదు, అందుకనే ఇది ట్యాక్స్ ఎగ్జామ్ట్. ఏదైతే ఇంట్రెస్ట్ వస్తుందో అది మళ్ళీ ఆ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళిపోయి 5th ఇయర్లో అంటే 5వ సంవత్సరంలో ఎప్పుడైతే పూర్తయ్యి మీ చేతికి ఆ మెచ్యూరిటీ అమౌంట్ వస్తుందో ముందు వచ్చిన ఇంట్రెస్ట్ అన్ని దాంట్లో కలుపుకొని కాంపౌండ్ అయ్యి ఫైనల్ వాల్యూ మీ చేతికి అందుతుంది. అయితే ఇలా చేతికి వచ్చిన అమౌంట్లో ఏదైతే వడ్డీ ఉంటుందో దానిపైన మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ పర్టికులర్ ఎన్ఎస్సి కానీ మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు కానీ ఎక్కడన్నా రుణాలు తీసుకోవాలి అని అనుకుంటే ఈ ఎన్ఎస్సిని మీరు కొలాటరల్ అంటే సెక్యూరిటీగా మీరు అక్కడ ప్రొడ్యూస్ చేసి రుణాలని తీసుకోవచ్చు. అండ్ 1,50,000 వరకు అంటే 1,50,000 వరకు మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారో ఈ ఎన్ఎస్సిలోనే అది 80Cలోనే మీరు డిడక్షన్ కింద మీ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మాత్రమే కాకుండా మీరు కానీ ఒక ఎన్ఎస్సిలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు ఒక నామినీని పెట్టుకోవాల్సిందిగా అడుగుతూ ఉంటారు. ఎందుకు అని అంటే ఇన్ కేస్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళు కానీ ఏమన్నా చనిపోతే మధ్యలో ఆ పర్టికులర్ ప్రొసీజర్ అక్కడున్న అమౌంట్ని తీసుకెళ్ళి ఆ నామినీగా ఎవరి పేరైతే మనం మెన్షన్ చేస్తామో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మినిమం లిమిట్ అంటే 1000 రూపీస్ నుంచి మొదలుకొని 100 రూపాయలు అంటే అక్కడి నుంచి 100 రూపాయల యొక్క మల్టిపుల్స్ తోటి మ్యాక్సిమం లిమిట్ ఎంత వరకు కూడా అంటే లిమిట్ అనేది లేదండి, మ్యాక్సిమం లిమిట్. సో ఎంతైనా మీరు ఈ పర్టికులర్ అకౌంట్లోని సేవ్ చేసుకోవచ్చు. అయితే ఈ 5 సంవత్సరాలు ఏదైతే లాక్-ఇన్ పీరియడ్ అని నేను చెప్పానో దానికన్నా ముందే మీరు ఎప్పుడన్నా అమౌంట్ కావాలంటే విత్డ్రా చేసుకోగలరా అంటే డెఫినెట్గా కుదరదు. బట్ 3 సిచ్యువేషన్లో అయితే డబ్బులు ముందే 5 సంవత్సరాల కన్నా ముందే మీ చేతికి అందుతాయి. మొదటిది ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో వాళ్ళు కానీ చనిపోతే నామినీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అమౌంట్ అందజేయబడుతుంది. అండ్ రెండవది ఎక్కడైతే వీళ్ళు గ్యారంటీస్ ఇచ్చి లోన్లు తీసుకుని ఉంటారో కోర్టు కానీ అటాచ్ చేస్తే అంటే ఈ రుణాలు తీసుకున్న వాళ్ళకి ఎవరైతే గెజెటెడ్ ఆఫీసర్ ర్యాంక్లో ఉన్న వాళ్ళు ఆ ప్లెడ్జ్ కోసం అంటూ ఇది ఫోర్ఫీట్ చేయొచ్చు. అండ్ ఇది మాత్రమే కాకుండా కోర్ట్ ఆర్డర్ తోటి ఈ పర్టికులర్ ఇది అసెటే కాబట్టి దీన్ని జప్తు చేయాలి అని ఆర్డర్ కానీ పాస్ చేస్తే అప్పుడు 5 సంవత్సరాల కన్నా ముందే అమౌంట్ ఏదైతే ఉందో ఈ అకౌంట్లో తీసుకోవచ్చు అనమాట. అయితే ఇది మాత్రమే కాకుండా
ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయాక మీ డబ్బుల్ని మీరు ఎలా తీసుకోవాలి అంటే మళ్ళీ 2 రకాలు. ఎలాగైతే 2 రకాలుగా మీరు క్రియేట్ చేస్తారో ఆన్లైన్లోని ఆఫ్లైన్లోని, ఇలా మీరు డబ్బులు వెనక్కి తీసుకునేటప్పుడు కూడా ఈ 2 విధాలుగా వెళ్ళొచ్చు. ఇనీషియల్గా మీరు కానీ ఆఫ్లైన్ అంటే డైరెక్ట్గా వెళ్ళి క్రియేట్ చేసుకున్నట్టయితే మళ్ళీ ఆ డబ్బులు రిటర్న్ తీసుకున్నప్పుడు కూడా ఇదే ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. బ్యాంక్ ఆర్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడైతే మీరు క్రియేట్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళి రిడమ్షన్ ఫామ్ అంటే రీపేమెంట్ కోసం మీరు అడిగే ఒక రిక్వెస్ట్, అదొక ఫిజికల్ ఫామ్గా ఇస్తారు. అది ఫిల్ చేసి కావాల్సిన డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్ని కానీ మీరు సబ్మిట్ చేసినట్టయితే ఏదైతే సేవింగ్స్ అకౌంట్ని మీరు లింక్ చేసి పెట్టుంటారో ఎన్ఎస్సికి అందులోనే మీ అమౌంట్ క్రెడిట్ అయిపోతుంది. అండ్ ఇలానే మీరు కానీ ఈ సర్వీసెస్ ఆర్ ఎలక్ట్రానిక్ మోడ్లో కానీ వెళ్ళుంటే మీరు ఇది ఇవ్వగానే ఆర్ పర్టికులర్ రిడమ్షన్ రిక్వెస్ట్ అనేది మీ యూజర్ ఐడిలోకి వెళ్ళి మీరు ఆ రిడమ్షన్ రిక్వెస్ట్ అనేది రేస్ చేస్తే అక్కడ కూడా కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తే సేమ్ ప్రాసెస్ ద్వారా మీ అమౌంట్ మీ యొక్క లింక్డ్ అకౌంట్లోకి వచ్చేస్తుంది. సో జనరల్గా ఈ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మోడ్ అంటే పాస్బుక్ మోడ్ అని అంటాం, ఎందుకంటే అక్కడ ఫిజికల్గా మీ చేతికి ఆ పాస్బుక్ ఇస్తారు. ఆన్లైన్ మోడ్ అంటే ఈ ఎన్ఎస్సి సర్టిఫికేట్ కింద అది మీకు మెయిల్లోని కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీస్ తీసుకుంటే అక్కడ అది అవైలబుల్గా ఉంటుంది. సో ఇదండి ఎన్ఎస్సి అంటే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్. సో ఇండియా పోస్ట్ వాళ్ళు ఆర్ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు మనకి అంటే మధ్యతరగతి వాళ్ళకి కానీ ఆర్ ఏ కేటగిరీకి చెందిన బేసికల్గా ఇండివిజువల్స్కి, సో మన దేశం యొక్క పౌరులకి ఇది ఒక మంచి పథకంగా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ దీంట్లోనే సేవ్ చేసుకుంటే మనకి ఎఫ్డి కన్నా ఒక ఆల్టర్నేట్గా, అంటే ఎఫ్డి ఓకే కానీ ఎఫ్డి కన్నా మనం స్ప్లిట్ చేసుకుని ఎక్కడన్నా ఇంకా కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని అనుకుంటే ఇది ఒక మంచి ఆల్టర్నేట్గా కనిపిస్తుంది అనమాట. సో అదండి, ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటుందని. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ మీ యొక్క ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి. ఇంకా ఎటువంటి కంటెంట్ని మా దగ్గర నుంచి మీరు కోరుకుంటున్నారో దాన్ని కూడా కమెంట్ సెక్షన్లో ప్లేస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇది ఒక ఎడ్యుకేషనల్ వీడియో అండ్ ఎడ్యుకేషనల్ కంటెంట్ని మాత్రమే మీకు మేము తీసుకొస్తున్నాము. అండ్ డెఫినెట్గా ఇటువంటి దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనో మీరు ఎటువంటి రకమైన రికమెండేషన్స్ ఇవ్వడం జరగట్లేదు. ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకి రావడానికన్నా హ్యావ్ అ హ్యాపీ అండ్ అ సేఫ్ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.